ఇగో ప్రభుత్వం మొద్దు నిద్ర విడాలి, గురుకులాల్లో విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలి, 715 మంది అస్వస్థ గురైన పట్టించుకోరా, హరీష్ గంగుల జగదీశ్వర్ రెడ్డి. కొండ భీమనపల్లి బీసీ గురుకుల పాఠశాలలో విద్యార్థులతో హరీష్ రావు, జగదీశ్వర్ రెడ్డి, ఆర్ఎస్ ప్రేమ్ కుమార్ తదితరులు బురదల్లడమే బీఆర్ఎస్ పని అంటూ చూస్తాను. ఎస్, బురదల్లడమే బీఆర్ఎస్ పని. ఈ దొంగలకి లంగలకి వీళ్ళందరూ బరాబర్ చెప్తా, వీళ్ళంతా దొంగలు, లంగలు, లఫంగాలు, లుచ్చాలు. గత 10 ఏళ్లలో ఏం బీకినరా మీరంతా? గత 10 ఏళ్లలో ఇలాంటి ఘటనలు కోకోళ్ళు జరిగినాయి. గిన్నె చూపిస్తాను ఈ ఘటనలు. ఎప్పుడైనా హరీష్ రావు అంటాడు వెళ్ళిండా, ఈ సన్నాస్ అనేటాడు, ఈ జగదీశ్వర్ రెడ్డి అనేటాడు పోయిండా, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అంటే ఆనాడు ప్రతిపక్షంలో ఉన్నట్టు పోయిండు. ఇప్పుడు అదే పరిష్కారం పడుతుంది అనేది. సో ఈ దొంగలంతా పోకుండా ఈరోజు పెద్ద ఎత్తున ఏం చేస్తూ ఉన్నారు, మళ్ళీ వైషమ్యాలు వచ్చేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు, విద్యార్థులు వచ్చేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అప్పుడేమో చేతగాలే, ఇప్పుడు వచ్చి మాట్లాడుతున్నారా? వీళ్ళు ఈ విద్యార్థుల మీద ప్రేమతోటి పోలేదు ఈ దొంగలు, ఈ లంగలు. కేవలం రాజకీయాల కోసమే, ఓట్ల కోసమే పోయిండు తప్ప వేరే కాదు. వీళ్ళకు చిత్తశుద్ధి లేదు, వీళ్ళకు ప్రజలపైన ప్రేమ లేదు. ఈ దొంగలకు, లంగలకు, ఈ లుచ్చలకు బరాబర్ చెప్తాను, ఈ లంగలు లుచ్చలే అని చెప్తాను నేను. ఎందుకంటే గత 10 ఏళ్ళలో ఎప్పుడైనా పోయినా అండి, గురుకులాల్లో ఎల్బీ నగర్లో ఒక స్కూల్లో విద్యార్థులు పోవడం టాయిలెట్ లేకపోతే టాబ్లెట్లు వేసుకొని పోయినటువంటి సందర్భాలని అలాంటి స్కూళ్ళు. అప్పుడు బయటపడితే కనీసం మాట్లాడినటువంటి నోరు మెదిపినటువంటి దొంగ వీళ్ళంతా, ఈ దొంగలు. ఇప్పుడు వచ్చి రాజకీయాల కోసం మాట్లాడుతూ ఉన్నారు, ఓట్ల కోసం మాట్లాడుతూ ఉన్నారు, ప్రజల కోసం మాట్లాడుతున్నారు. ప్రజల మీద ప్రేమ లేదు మిత్రాల, వీళ్ళకి ప్రజల మీద ప్రేమ అసలే లేదు ఈ దొంగలకి. నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఆనాడు నువ్వు మంత్రిగా ఉన్నప్పుడు ఇద్దరు దొంగలు మంత్రిగా ఉన్నారు కదా, మరి ఆనాడు ఎందుకు పోలేదు? సూర్యాపేటలో గురుకులాల్లో పెద్ద ఎత్తున విషాహారం తిని హాస్పిటల్ పాలైనటువంటి విద్యార్థులను ఎందుకు పరామర్శించలే ఈ పొట్టి జగదీశ్వర్ రెడ్డి? ఇప్పుడు ఎందుకు వచ్చి మాట్లాడుతూ ఉన్నాడు? హరీష్ రావు సిద్దిపేటలో మీ గురుకులాల్లో కాలేదా? మెదక్లో, సంగారెడ్డిలో అలాంటి ప్లేసెస్ కాలేదా? అప్పుడు ఎందుకు పోలేదు మరి నువ్వు? అప్పుడు ఆరోగ్య శాఖ మంత్రి, కనీసం హాస్పిటల్ కూడా అలర్ట్ చేయనటువంటి దొంగ నువ్వు ఇప్పుడు వచ్చి మాట్లాడుతూ ఉన్నారా? అంటే వీళ్ళకు మిత్రులారా, వీళ్ళకు కేవలం రాజకీయాలు కావాలి. ఎక్కడ ఏ సమస్య వచ్చినా ఆ ప్రజలను రెచ్చగొట్టాలి, తద్వారా రాజకీయాలు చేయాలి, ఓట్లు దండుకోవాలి, అధికారం రావాలన్నటువంటి ఒక దృక్పథం తప్ప వీళ్ళకు వేరే దృక్పథం లేదు అనేది మనందరం కూడా గుర్తుపెట్టుకోవాలి. ఈ కల్వకుంట్ల కాలకేయులు అంటేనే వీళ్ళు ప్రజల ప్రాణాల మీద, ప్రజల యొక్క ఎమోషన్స్ మీద వీళ్ళు నాటకాలు ఆడాలి, తద్వారా వాళ్ళను ఆత్మహత్య చేసుకునేలా ప్రేరేపించాలి. తద్వారా వాళ్ళు దానిలో ఆ శివాల పైన పేలాలు ఏరుకొని ఓట్లను దండుకొని మళ్ళీ అధికారం రావాలన్నటువంటి ఒక యావ తప్ప వేరే యావ లేదు ఈ దొంగలకు, లంగలకు, లఫంగాలకు, లుచ్చాలకు అని చెప్పేసి కూడా కాలోజీ టీవీ తరఫున నేనైతే చెప్తా ఉన్నాను మీకు.